నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రతి వ్యాయామానికి వార్మప్ ఉన్నట్టే వార్మప్ స్టార్ట్ అయ్యేది కూడా వాకింగ్తోనే. సో వార్మప్ అనేది ఉండాలి. అలాగే ఇలా ఎక్సర్సైజ్ చేయాలన్నా కార్డియో చేయాలన్నా వాకింగ్తోనే ప్రారంభిస్తారు. హెవీ వెయిట్ లాస్ కావాలన్నా ఫిట్గా ఉండాలన్నా వాకింగ్ కంపల్సరీ అంటారు. అందుకే అంటున్నాం నడక మంచిదే. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలా నడకను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో నడక మంచిదా? ఆరోగ్యకరమైన జీవితం గడపాలని అనుకునే వారికి నడకలో ఉన్న ప్రాధాన్యతలు ఏంటి? మోకాల నొప్పులంటూ ఇబ్బందులు పడుతూ ఉన్న వారికి నడక ఏ విధంగా సహాయపడుతుంది? గుండె సంబంధిత వ్యాధుల నివారణకు నడక ముఖ్య పాత్ర ఏంటి? నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ముందుగా నడకను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయంటారు? మెయిన్ ఇప్పుడు అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిందండి. అవును మేడం. అన్నిటికీ టైం ఉంటుంది కానీ మన గురించి మనం కేర్ తీసుకోవడానికి మనకి టైం ఉండదు. సో ఎవరికైనా రోజులో 24 గంటలు, అందులో 40 నిమిషాలు మన కోసము ఈ వాకింగ్ స్పెండ్ చేయడం ద్వారా సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో మెయిన్గా ఈ నడక వల్ల ఏంటంటే ఓవరాల్గా మన బాడీ అంతా ఫిట్గా ఉంటుంది. సో మన బాడీలో కదలికలు అంటే ప్రతి కండరము కదలికలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ వ్యాయామం చేయడానికైనా మీరు వంక చెప్పొచ్చు, కానీ మీరు వాకింగ్ చేయలేమని మాత్రం వంక చెప్పలేరు. సో ఎలాంటి వారైనా ఏ సందర్భంలో ఉన్నా కూడా వాకింగ్ అనేది ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకుంటే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకి అదుపులో పెట్టుకోవడానికి అవకాశం చాలా చాలా ఉంటుంది. ఓకే, అంటే వాకింగ్ చేయడం చాలా కంపల్సరీ చేసుకోవాలి మన లైఫ్లో అంటున్నారు. మరి మార్నింగ్ చేస్తే బెటరా, ఈవినింగ్ చేస్తే మంచిదంటారు? నన్ను అడిగితే మార్నింగ్ అంటే మన దినచర్య ప్రారంభం అవ్వకముందు ప్లస్ బయట వాతావరణము పొల్యూషన్ అంతా రాకముందు మార్నింగ్ చేసుకోగలిగితేనే బెటర్ అనేది నా ఆలోచన. తర్వాత ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే అంటే ఇంట్లో పిల్లలు స్కూల్స్కి పంపించాలి, ఆఫీసులకి వెళ్ళాలి, హడావిడిలో ఉంటాము, అలా ఒకవేళ కుదరకపోతే అలాంటి సందర్భాల్లో ఈవినింగ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు మార్నింగ్. అండ్ ఇంకొకటి మార్నింగ్ ఎందుకు అంటున్నానంటే ఉదయం పూట సూర్యరశ్మిలో నుంచి వచ్చే కిరణాలు దానివల్ల మనకి బాడీలో డి విటమిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మన బోన్స్ స్ట్రెంత్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సాధ్యమైనంత వరకు ఉదయము ఉండేటట్టు చూసుకోండి, మార్నింగ్ 7 లోపల. ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే అప్పుడు ఈవినింగ్ చేసుకోండి. ఓకే, మార్నింగ్ అంటే కనుక ఈ సమయం నుంచి ఈ సమయం లోపు అని ఉంటుందా మేడం? ఉదయం అంటే సూర్యకిరణాలు మన బాడీకి తగిలేటట్టు అంటే ఉదయం 7 గంటల లోపల అయితే 6 నుంచి 7 లోపల మన బాడీ సూర్యరశ్మి మ్యాక్సిమం అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఆ సమయంలో అయితే బెస్ట్. ఓకే, అలాగే కొంతమంది ఇంట్లో కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ప్రాబ్లం లేదంటారా? ఇంట్లో కూడా వాకింగ్ అంటే ఇంకా మీకు కుదరని పరిస్థితుల్లో చేసుకోండి, బట్ నా చాయిస్ అయితే బయటకు వెళ్ళి వాకింగ్ చేయండి అనే చెప్తాను. అయితే రోడ్ మీద అయినా చేయండి, లేదంటే దగ్గరలో ఉన్న పార్క్లో అయినా చేయండి. ఇంట్లో వాకింగ్ ఏమవుతుందంటే మనము ఎంత టైం చేస్తున్నాము అనేది మనకి ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆపేస్తాం. సో మనం టైం ఫిక్సేషన్ అనేది ఉండదు, డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. సో ఇలాంటివి అన్ని ప్లస్ ఇంకొకటి మనకి మెయిన్ వాకింగ్ వెళ్ళేది అంటే మన బయట అట్మాస్ఫియర్ అంటే ఫ్రెష్ ఆక్సిజన్. సో మనకి క్లోజ్డ్ ఇంట్లో ఇప్పుడు మనకున్న ఇళ్లలో ఎంతవరకు ఓపెన్ స్పేస్ అనేది ఉండదు. సో మనం మెయిన్ ఎక్సర్సైజ్ చేసేదే మన బాడీకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇవ్వాలని. సో అది మనకి బయటకి వెళ్తేనే దొరుకుతుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు బయట చేయండి. ఇన్ కేస్ కుదరని పక్షంలో అలాంటప్పుడు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం, అలాగే అంటే ఎంత సమయం చేయాలి? మినిమం 40 మినిట్స్ అండి. 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపల. సో ఒకవేళ 40 మినిట్స్ మీరు ఎట్టే స్ట్రెచ్ మీరు చేయలేకపోతే సో దాన్ని డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఒక 20 మినిట్స్, ఈవినింగ్ ఒక 20 మినిట్స్ అలా కానీ. బట్ రోజు మొత్తంలో ఒక 40 నిమిషాలు మీరు నడకకు అనేది కేటాయించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే మేడం అంటే మోకాలు నొప్పులు ముఖ్యంగా ఉన్నవారు వాకింగ్ చేయొచ్చు అంటారా? కొంతమందికి అపోహ అనేది కూడా ఉంటుంది, చేయకూడదు వాకింగ్, ఎక్కువ స్టెప్స్ ఎక్కకూడదు అన్నట్లు కూడా ఉంటుంది. మరి ఖచ్చితంగా వాకింగ్ చేయాలండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సాధారణంగా మోకాలు నొప్పులు ఉన్నాయండి అందుకని మేము నడక
మేము నడవలేకపోతున్నాము అనే చెప్తారు. సో మీకు మోకాలు నొప్పులు వచ్చేదే మన మోకాల్ని పూర్తిగా యూజ్ చేయకపోవడం వల్ల. సో మ్యాక్సిమం ఆ మజిల్ వీక్నెస్ వల్లనే మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. సో చాలామంది చెప్తారు నడిస్తే ఇంకా అసలే అరిగిపోయాయండి, నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతాయని. సో అది చాలా అపోహ అండి. దాన్ని మనము మోకాలు నొప్పి వన్స్ స్టార్ట్ అయింది అంటే, మన మోకాలుకి అరుగుదల స్టార్ట్ అయింది అంటే, అది ఫర్దర్గా అరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ మజిల్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. సో ఎప్పుడైతే మజిల్ స్ట్రాంగ్ అవుతుందో సో అక్కడ మనకి అరుగుదల అనేది ఆగుతుంది. సో ఒకవేళ నొప్పి మిమ్మల్ని విపరీతంగా వేధిస్తుంటే కనుక బ్రేక్స్ తీసుకొని చేయండి, కానీ మోకాలు నొప్పి ఉందని నడక మాత్రం ఆపకూడదు. ఇలానే 40 minutes లాగానే చేసుకోవచ్చు అంటారా మేడం? 40 minutes లాగానే చేసుకోవచ్చు. ఒకవేళ నొప్పి కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కొంచెం నొప్పి కంట్రోల్లోకి వచ్చేంత వరకు 10 minutes చేయండి, ఆగండి, ఒక 2 minutes బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ 10 minutes చేయండి, అట్లా బ్రేక్లు ఇచ్చుకుంటూ చేయొచ్చు. బట్ ఎలా అయినా ఒక 40 minutes అయితే నడక మన జీవనంలో భాగం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలాగే మేడం, మీరు మార్నింగ్ మనం అంటే లేచి దినచర్యను ప్రారంభించే ముందు స్టార్ట్ చేయాలి వాకింగ్ మంచిది అంటారు. మరి తిన్న తర్వాత చేసే మంచిది అంటారా? మరి తిన్న తర్వాత కూడా కొంచెం మంది కొన్ని అడుగులు వేస్తే మంచిది అంటూ ఉంటారు. మరి తిన్న తర్వాత అంటే ఇమీడియట్గా చేయడం మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం తిన్నాం అనుకోండి, సో మన బాడీలో ఎనర్జీ అంతా దాన్ని డైజెస్ట్ చేయడానికి పెట్టేస్తుంది మన బాడీ. సో మన బాడీ మనం చేసే పనిని బట్టి దాని లోపల దాని మెటబాలిజం అంతా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం తినగానే వాకింగ్ చేస్తే, సో వాకింగ్కి కూడా అది ఎనర్జీ అనేది స్పెండ్ చేయాలి. సో తిన్న వెంటనే అది దాని ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తుంది. అదే సమయంలో మనం వాకింగ్ చేసామంటే సో రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సాధ్యమైనంత వరకు తిన్న వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి, మినిమం ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి తర్వాత వాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అలాగే వాకింగ్ చేస్తూ చేస్తూ హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయి అనేది కొంతమంది అపోహ ఉంది. ఎక్కువగా వాక్ చేయడం వల్లనే వచ్చింది, ఉంటూనే పడిపోతున్నారు అనేది కూడా వస్తుంది. మరి దీనికి మీరేమంటారు మేడం? సో వాకింగ్ చేసేటప్పుడు మనము అంటే చాలా ఫాస్ట్గా వాక్ చేసేయడము, లేకపోతే రన్నింగ్ లాంటివి చేయడము, లేదంటే మన ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, సో అలాంటి వాళ్ళు ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకుండా, లేదంటే హై బ్లడ్ షుగర్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు మెడికేషన్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోకుండా, సో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మీరు చెప్పినట్టు జరిగే అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్గా వాకింగ్ చేస్తే మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏం రావండి. సో వాకింగ్ చేసేటప్పుడు మన ఎనర్జీ కొంచెము అంటే 40 నిమిషాల పాటు మనం నడవడానికి వీలుగా మన ఎనర్జీని కన్జర్వ్ చేసుకుంటూ నడవాలి. అంతేగాని ఒకటేసారి సడన్గా పరిగెత్తడమో, లేకపోతే అంటే మన బాడీ కెపాసిటీని మించి మనము ఫాస్ట్గా నడవాలని ట్రై చేయడము, లేకపోతే అసలు మనకు అలవాటు లేకుండా సడన్గా ఒకేసారి చేయడము, ఇలాంటివి చేస్తే అవకాశాలు ఉంటాయి. బట్ అవి కూడా చాలా చాలా రేర్గా జరుగుతాయి. ఒక ప్రాపర్గా వాకింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటారు? సో ప్రాపర్గా వాక్ చేయాలంటే ముందు మనల్ని మనం రెడీ చేసుకోవాలి. వాకింగ్కి వెళ్తున్నామంటే అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ, సో దానికి తగ్గ ప్రాపర్ దుస్తులు. డ్రెస్ కూడా ఇంపార్టెంటా మేడం? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డ్రెస్ మనం వేసుకునేది మన బాడీ నుంచి వచ్చే స్వెట్ అబ్జార్బ్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా స్వెట్ అబ్జార్బింగ్ ఫ్యాబ్రిక్. అలాగే మనం వేసుకునే ఇన్నర్స్ కొంచెం బాగా పట్టేసినట్టు కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు వేసుకోవాలి. సో తర్వాత మనతో పాటు ఒక చిన్న వాటర్ బాటిల్, అంటే ఫస్ట్ టైం కనుక మనము వాకింగ్ మొదలు పెడుతూ ఉంటే ఎక్సెస్ స్వెట్ వచ్చి మనం డీహైడ్రేట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేయాలి. అలాగే మనం నడిచే విధానం, స్పీడ్ ఎంత కంట్రోల్ చేసుకోవాలి, అడుగులు ఎంత డిస్టెన్స్లో వేయాలి. సో అడుగులు ఎంత డిస్టెన్స్లో వేయాలి అనేదానికి కొలమానం అండి. సో మన పాదం ఎంతైతే పొడుగుందో, మన పాదం అంటే ఒక పాదము రెండో పాదాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. ఓకే. అందుకని పెద్ద పెద్ద అడుగులు వేయొద్దు. పెద్ద అడుగులు వేయొద్దు. సో అది అంటే ఐడియల్ అండి. మనం రెగ్యులర్గా నడిచేటప్పుడు కానీ, మనం వాకింగ్ అనే స్పెసిఫిక్ వ్యాయామంగా మనం వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, సో అది పేసింగ్ అది గుర్తుపెట్టుకుంటే కంఫర్టబుల్గా మీరు ఎంతసేపు అయినా వాక్ చేసుకోవచ్చు. ఓకే. స్పీడ్ వాక్ కూడా చేస్తూ ఉంటారు కదా మేడం? మీరు స్పీడ్ వాక్ చేసినా కూడా డిస్టెన్స్ అంతే పడాలి. ఓకే. సో మన పాదము ఎంత లెంత్ అయితే ఉందో మన రెండో కాలు జస్ట్ దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి అంతే. సో మరీ ఎక్కువ దూరం కాకుండా చూసుకుంటే ఏంటంటే మన ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది.
ఓకే. అలాగే కొంతమంది స్కిన్ కేర్ అంటూ పాటించి మార్నింగే జాగింగ్‌కి కానీ, వాకింగ్ కానీ వచ్చేటప్పుడు కొంతమంది రెడీ అయ్యి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు పార్కులలో. మరి అవునండి, వాళ్ళకి పార్క్లలో చూస్తూ ఉంటాము. మార్నింగ్ 5:30 కల్లా ఫుల్గా మేకప్ అయ్యి వస్తారండి. సాధ్యమైనంత వరకు వాకింగ్ చేసేటప్పుడు మేకప్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు మన బాడీలో నుంచి స్వెట్ అనేది బయటకు వస్తుంది. సో మనం మేకప్ చేసుకోవడం వల్ల ఆ స్కిన్ పోర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో స్వెట్కి దానిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానివల్ల స్కిన్ డిసీజెస్ రావడం కానీ, పింపుల్స్ లాంటివి రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాకింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు మేకప్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే. అలాగే వాకింగ్ చేస్తూ ఉండంగా బరువు తగ్గే అవకాశం ఉందా మేడం? డెఫినెట్లీ బరువు తగ్గుతారండి. ఎందుకంటే వాకింగ్ అనేది మన మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది. సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వాకింగ్ నుంచి మొదలు పెట్టొచ్చు. వాకింగ్ ఈజ్ ఈజియెస్ట్ వే. సో వాక్ చేయడం రానిది ఎవరికి చెప్పండి. సో ఒకవేళ వాక్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఫస్ట్ మనం నేర్పించేది వాకింగే. సో కాబట్టి వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరైనా సరే. ఓకే, సూపర్ మేడం. అలాగే మేడం, ఇంకా వాకింగ్కి షర్టు, టీ షర్ట్ అంటే ఇంకా లూజ్గా సంబంధించి కొన్ని దుస్తులు అన్నారు, వాటి గురించి మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే షర్టు, ప్యాంటు, టీ షర్ట్ అలా ఏం లేదండి. మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటారో అది వేసుకోండి. కాకపోతే బాడీని టైట్గా పట్టేసుకునే ఉండే దుస్తులు, తర్వాత గాలి ఆడకుండా ఉండే దుస్తులు అంటే నైలాన్ కానీ లేకపోతే ఏమైనా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి కాకుండా ఫ్రీగా మన స్కిన్ బ్రీత్ చేసే ఫ్యాబ్రిక్ ఏదైనా పర్వాలేదు. టీ షర్ట్స్ కానివ్వండి, లేకపోతే శారీ, కాటన్ డ్రెస్ ఏదైనా వేసుకోండి. అది మీకు కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ అలాగే బాడీని టైట్గా పట్టుకోకూడదు. టైట్గా పట్టుకోకుండా లూజ్గా కొంచెం లూజ్గా ఉండేటట్టు. సో మీరు ఎలాంటి డ్రెస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు. మీకు శారీ అలవాటు ఉంటే శారీలో కూడా హ్యాపీగా నడవచ్చు. బట్ ఏంటంటే బ్లౌజ్ అనేది బాగా టైట్గా ఉండకుండా చూసుకోండి. ఓకే. సో శారీ కూడా కొంచెం కాటన్ శారీ అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బట్ సింథటిక్ కాకుండా కాటన్ ఆర్ ఎనీ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వాకింగ్కి అయితే అవి బెటర్గా ఉంటాయి. అలాగే మేడం, కొంతమంది వాక్ చేస్తూ ఉన్నప్పుడు పార్కులలో కానీ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మ్యూజిక్ పెట్టుకొని కూడా వింటూ వాక్ చేస్తూ ఉంటారు. అలా మంచిదే అంటారా? మ్యూజిక్ వినడం అనేది పర్వాలేదండి. సో అది మనం రిలాక్స్ అవుతూ మనం ఫోకస్ అంతా దాని మీద పెట్టి వాక్ చేయడానికి ప్రాబ్లం లేదు, హ్యాపీగా నడవచ్చు. బట్ మాట్లాడడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, సెల్ ఫోన్లో మాట్లాడటం కానీ, సో మనం ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో సో మన ఫోకస్ మన వాక్ నుంచి వేరే దీని మీదకి వెళ్తుంది ఫోకస్. అండ్ ఎనర్జీ కూడా అంటే మన లంగ్ కెపాసిటీ ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం బెటర్. సో రిలాక్స్ అవుతూ హ్యాపీగా నడవండి, పాటలు వినండి, బట్ మాట్లాడడం అనేది లిమిట్ చేసుకోండి. వాకింగ్ వల్ల గుండె మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? గుండె మీద ప్రభావం అంటే గుండె పనితీరు మెరుగుపరచడానికి వాకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సో అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నడిచినప్పుడు మన కండరాలకి ఆక్సిజన్ ఎక్కువ కావాలి. సో ఆక్సిజన్ ఎక్కువ కావాలంటే హార్ట్ బ్లడ్ని ఎక్కువ పంప్ చేస్తూ ఉండాలి. సో మనం వాకింగ్ చేయడం ద్వారా సో గుండె పనితీరుని డెఫినెట్లీ మనం మెరుగుపరచవచ్చు. ఓకే. అలాగే మేడం, అంటే చెమట వచ్చే వరకు వాక్ చేయాలంటారా? అందరికీ చెమట ఒకేలాగా రాదండి. కొంతమందికి 4 అడుగులు వేయంగానే చెమటలు వచ్చేస్తాయి, కొంతమందికి ఎంతసేపు నడిచినా కూడా చెమట రాదు. సో అలా కాదు, మన బాడీ అలసిపోయింది అనేదానికి మనకి ఒక సంకేతం అనేది వస్తుంది. సో ఇప్పుడు టైం అనేది మనం మాట్లాడుకున్నాం 40 నిమిషాలలో. 40 నిమిషాలలో ఇప్పుడు నేను 4 కిలోమీటర్లు నడవచ్చు, మీరు 2 కిలోమీటర్లే నడవచ్చు, ఇంకొకళ్ళు 5-6 కిలోమీటర్లు కూడా నడవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి ఎలా అలవాటు ఉంది, ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి నడుస్తున్నాము, నడక అలవాటు ఉంది, ఫాస్ట్గా నడుస్తున్నాము అనేది నడిచేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైం ఫ్రేమ్లో మనం ఎంత మ్యాక్సిమం దాన్ని నడవగలము, ఎన్ని స్టెప్స్ మనం స్టెప్స్ మనం డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా, అంత పేస్లో సో మనం ఎంత ఫాస్ట్గా నడవగలుగుతాం. అదే టైంలో మనం అలసిపోకుండా చూసుకోవాలి. సో మనము ఫాస్ట్గా నడిచామంటే కొంతమందికి అలసట వచ్చేస్తుంది. సో అలసట వచ్చినప్పుడు మన బాడీ చెప్పే సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటాం దాన్ని, అవి వినాలి. అవి పట్టించుకొని కొంచెం స్లో డౌన్ అవ్వాలి. కొంచెం స్లో డౌన్ అవి మన బాడీ ఎంత కంఫర్టబుల్ పేసింగ్లో మనం నడవగలుగుతామో సో ఆ పేసింగ్లో మనం నడుస్తూ ఉంటే స్లోగా మన స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్
మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నిటికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇమ్మీడియట్గా మీరు ఈరోజే వాకింగ్ మొదలు పెట్టేసి ఇవాళే 5 కిలోమీటర్లు నడిచేయాలి లేకపోతే 10 కిలోమీటర్లు నడిచేయాలి అంటే అవ్వదండి. సో స్లోగా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, డే బై డే పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు 40 మినిట్స్ అని చెప్పారు వాక్ చేయడం ప్రాపర్గా. అంటే ఆ 40 మినిట్స్ పిల్లలకి ప్లస్ పెద్దలకి ఎవరైనా సరే 40 మినిట్స్ సరిపోతుందా మేడం? 40 మినిట్స్ టు 1 అవర్ అండి. ఓకే, సో 40 మినిట్స్ టు 1 అవర్ మినిమం వాకింగ్. 1 అవర్ కంటే ఎక్కువ అంటే అంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నారు, లేకపోతే మీరు ఫిజికల్లీ ప్రొఫెషన్స్లో అంటే ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాల్సిన ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవసరం పడవచ్చు. సో వాళ్ళకి దీంతో పాటు జిమ్లో వ్యాయామాలు కానీ వాళ్ళు ఎలాంటి పని చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పీపుల్ కానీ డాన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు ఎక్కడ వాళ్ళు ఎలాంటి మజిల్స్కి స్ట్రెంథనింగ్ కావాలో సో దీంతో పాటు ఆ పర్టికులర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, అలాగే మేడం షూకి సంబంధించి అంటే వాక్ చేసేటప్పుడు షూ కొంతమంది పర్టికులర్గా వేసుకుంటారు, కొంతమంది చెప్పులు లేకుండా నడవడం కూడా బెస్ట్ అంటారు. మరి మీరు ఏది సజెస్ట్ చేస్తారు? అంటే చెప్పులు లేకుండా నడవటం అనేది సిటీల్లో అంటే కాంక్రీట్ రోడ్స్ మీద లేకపోతే తార్ రోడ్ల మీద సో ఇలాంటి చోట్ల చెప్పులు లేకుండా నడవడం అయితే నేనైతే సజెస్ట్ చేయనండి. ఇప్పుడు చెప్పులు లేకుండా మీరు నడవాలి అంటే మట్టి అంటే న్యాచురల్ అట్మాస్ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో పొల్లంగట్లు కానివ్వండి లేకపోతే గడ్డి ఇలాంటి చోట్ల లేకపోతే ఇసుక ఇలాంటి చోట్ల చెప్పులు లేకుండా నడవచ్చు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రము చెప్పులు లేకుండా నడవటానికి నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి ఉండే ఛాన్స్ ఉంటుంది. చిన్న రాళ్ళు ఇలాంటివి గుచ్చుకుంటే వాళ్ళకి స్పర్శ అనేది తెలియకపోవచ్చు. అలా చిన్నవి గుచ్చుకొని తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం షూ తోటే చేయమని నేను సజెస్ట్ చేస్తాను. లేని వాళ్ళు అంటే కొంచెం షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమీ లేని చోట అంటే న్యాచురల్గా ఉండే సర్ఫేసెస్ మీద చెప్పులు లేకుండా నడవచ్చు. బట్ అంటే ఆర్టిఫిషియల్ సర్ఫేసెస్ లైక్ రోడ్స్ కాంక్రీట్ లేకపోతే టైల్స్ ఇట్లాంటివి ఉంటే మాత్రము షూ వేసుకునే నడవండి. ఓకే, షూ లేదా చెప్పులు రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంటారు? లేదండి, చెప్పులు కాదు షూనే వాడాలి. వాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా షూనే వాడాలి. చెప్పులతో వాక్ చేస్తే ఏమవుతుందంటే మనము చెప్పుల్ని మనం పట్టుకోవాల్సి వస్తుంది. అంటే స్పెసిఫిక్గా మనము మన ఫింగర్స్తో కానీ పట్టుకొని నడిచేటప్పుడు మన ఎనర్జీ అంతా దాన్ని మీదకే ఫోకస్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఫాస్ట్గా నడుస్తామో అంటే ప్రాపర్గా అంటే చెప్పులు అనేసరికి మనకి హీల్ ఉండొచ్చు. సో మనకి రకరకాలుగా మనం చెప్పులు అనేవి యూస్ చేస్తాం. సో అలా అనీవెన్గా అదొక ఆర్టిఫిషియల్ ఇది అంటే మన బాడీకి న్యాచురల్గా అది ఉండేది కాదు. అంటే మనం యూసేజ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓకే, కానీ స్పెసిఫిక్గా వాకింగ్ అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టినప్పుడు చెప్పుల కంటే కూడా షూయే సేఫ్, బెటర్ ఆప్షన్. ఓకే, అలాగే మేడం మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు కొంతమంది, అంటే డిప్రెషన్కి. ఇప్పుడున్న బిజీ లైఫ్లలో చాలా మంది డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు, ఎక్కువ మొబైల్ చూడడం కానీ. అలా వాళ్ళకి వాకింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? వాకింగ్ అనేది జనరలైజ్డ్గా బాడీని రిలాక్స్ చేస్తుందండి. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాకింగ్ అంటే ఎనీథింగ్ అంటే ఇప్పుడు మన స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి మనం ఫోకస్డ్గా మనం ఏ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ చెప్తాం అంటే బ్రీతింగ్ చేసినప్పుడు మన ఫోకస్ మొత్తం బ్రీతింగ్ మీదే ఉండాలి. అంటే మీరు పర్టికులర్గా స్ట్రెస్ రిలీఫ్ గురించి మాట్లాడారు కాబట్టి. అలాగే వాకింగ్ చేస్తుంటే వాకింగ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. అలాగే మీరు కావాలంటే మీరు ఎనీ అదర్ దాన్ వాకింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయాలి అనుకుంటున్నారు, జిమ్లో ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే డాన్సింగ్ చేయాలనుకుంటున్నారు, అలా ఏమైనా యాక్టివిటీస్ పెట్టినప్పుడు మన ఫోకస్ మొత్తం మనం చేసే యాక్టివిటీ మీద పెడితే సో మనకి మైండ్లో ఎలాంటి ఆలోచనలు అయితే తిరుగుతున్నాయో దాని మీద నుంచి ఫోకస్ వచ్చేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మన స్ట్రెస్ మీద కానీ మనకున్న ప్రాబ్లమ్స్ మీద నుంచి కానీ ఫోకస్ ఎప్పుడైతే వెళ్ళి చేసే యాక్టివిటీ మీదకి ఫోకస్ వస్తుందో ఆటోమేటికలీ స్ట్రెస్ రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మేడం బరువు తగ్గే గురించి వాకింగ్ బెస్ట్ అని చెప్పారు. మరి ఎంత మేర వాకింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటే అవకాశం ఉందంటారు? వాకింగ్ అనేది అంటే ఇప్పుడు నడవంగానే
నెలకి 4 కిలోలు తగ్గిపోతారు అలా నేను చెప్పనండి. బట్ వాకింగ్ అనేది డెఫినెట్లీ మన జనరలైజ్డ్ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో అంటే మనము లైఫ్ స్టైల్లో భాగంగా మనకి ఇంతవరకు అలవాటు లేదు, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాము, కూర్చొని వర్క్ చేసే జాబ్లో ఉన్నాము, ఇలాంటి దీని నుంచి బయటకు వచ్చి మన మెటబాలిజం ఎప్పుడైతే బూస్టప్ అవుతుందో ఆటోమేటికలీ అది వెయిట్ లాస్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాకింగ్ ఈజ్ అ స్టార్టింగ్ అని నేను చెప్తాను. సో కేవలం వాకింగ్ మాత్రమే చేసేసి తగ్గిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో బరువు తగ్గడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇతరత్ర సమస్యలు, మెటబాలిక్ డిజార్డర్స్ ఇలా ఏమన్నా ఉంటే వాకింగ్ మాత్రమే హెల్ప్ చేయలేకపోవచ్చు. బట్ అదర్ దాన్ అలాంటి ఏమీ లేనప్పుడు మాత్రం డెఫినెట్లీ వాకింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, వాక్ చేస్తూ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొంచెం ఫుడ్ డైట్ కూడా పాటించాలంట. డెఫినెట్లీ అండి, అన్ని ఇప్పుడు ఫుడ్ డైట్ పాటించాల్సి వస్తుంది, మన మెటబాలిజంని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నా, డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నా అవి కూడా అదుపులో పెట్టుకోవాలి. సో మెడికేషన్ ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల చాలామంది మెడికేషన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా కాకుండా, అండ్ ఇంకొకటి మెడికేషన్ నెగ్లెక్ట్ చేయడం ఒకటి, రెగ్యులర్గా తీసుకుంటున్నాం కదా ఎన్ని రోజులైనా ఇదే అని డాక్టర్ విజిట్స్ని కూడా క్యాన్సిల్ చేసేస్తుంటారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ థైరాయిడ్ ఉన్న, అంటే కామన్గా మనము రెగ్యులర్గా మనం చూసే పాపులేషన్లో వీళ్ళే ఉంటారు. సో ఈ సంవత్సరాల తరబడి అవే మందులు వాడేస్తారు. సో అంటే బాడీలో వచ్చే మార్పులు ఏమీ గమనించుకోకుండా థైరాయిడ్లో కానీ డయాబెటీస్లో, అంటే మెయిన్గా బరువు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి రెండు ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మీరు ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో డాక్టర్ని ఖచ్చితంగా మీ లెవెల్స్ చెక్ చేసుకొని సో దానికి తగ్గ మెడికేషన్ యూజ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అది అంటే స్కిప్ చేయొద్దు. సో ఎన్ని రోజులు వెళ్ళినా ఇదే మీరు డాక్టర్ మెడికేషన్ మార్చకుండా సేమ్ మెడికేషన్ రిపీటెడ్గా ఇచ్చినా సరే ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా కలవాల్సిందే. అప్పుడే మనకి మానిటరింగ్, అంటే ఎలాంటి చిన్న చిన్న మార్పులు వచ్చినా కూడా మనం గమనించుకొని ఇమీడియట్గా దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాక్ చేయడం మంచిది అంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఫస్ట్ 3 మంత్స్ అయితే కంప్లీట్ రెస్ట్ అనే చెప్తానండి. 3 మంత్స్ క్రాస్ అయిన తర్వాత సో వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయొచ్చు. ఓకే, వాకింగ్ చేసే ముందు ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంటా మేడం? ఖచ్చితంగా అండి. ప్రాపర్ స్లీప్ అనేది అంటే మనం ఫుడ్ లేకుండా అయినా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ ప్రాపర్ స్లీప్ లేకుండా మాత్రం ఉండలేము. సో ఖచ్చితంగా మనకి రోజులో 6 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ రెస్ట్ తర్వాత అంటే రెస్టింగ్ ఫేజ్లోనే, స్లీప్ ఫేజ్లోనే మన బాడీలో మజిల్స్ ఏవైనా కానీ అవి వాటి హీల్ చేసుకోవడము, రీకుపరేట్ అవ్వడము జరుగుతుంది. సో ప్రాపర్ రెస్ట్ ఉంటే తర్వాత మనం యాక్టివిటీ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఈ 40 మినిట్స్ వాక్ చేసిన తర్వాత కొంచెం అలసట వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే ఒక బాటిల్ కానీ 1.5 బాటిల్ కానీ వాటర్ తాగేస్తూ ఉంటారు చాలామంది, అలా చేయొచ్చు అంటారు? ఇమ్మీడియట్గా తాగకూడదండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కనీసం ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ అనేది తాగొచ్చు. అంటే స్వెట్టింగ్ వల్ల మనకి డిహైడ్రేట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్లో మనకు కొంచెం నడవంగానే బాగా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసి సో అలాంటి ఇది ఉన్నప్పుడు దాహం బాగా వేస్తుంది. అలాంటప్పుడు జస్ట్ ఊరికే కొంచెం ఒక 2-3 సిప్స్ తీసుకొని ఆగి మీరు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు వాటర్ ఎంతైనా తీసుకోవచ్చు. సో వాటర్తో పాటు లేదంటే అందులో కొంచెం హనీ, లెమన్ కలుపుకోవడం కానీ, లేకపోతే కొంచెం మజ్జిగ లాంటిది యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ గ్లూకోజ్ కలుపుకోవడం కానీ, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే మేడం, నడక వల్ల ముందుగా కీళ్ళు కానీ కండరాలు కానీ అంటే ఎంత మేర బలం ఉపయోగపడుతుందంటారు వాటికి? మెయిన్ నడకకి కీళ్ళ కంటే కండరాలేనండి, ఏదైనా కూడా కండరాల మీద. సో కండరాలు ఎప్పుడైతే మనం యాక్టివ్లో ఉంచుతామో సో అన్ని ఓవరాల్గా నడక మనకి హార్ట్ పంపింగ్ని చేస్తుంది. సో హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. సో ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే మజిల్స్కి పెరుగుతుందో అవి అంటే మనం రోజంతా కూర్చొని పని చేసినా కూడా మిగిలిన దీని రోజంతటికి అంటే సరిపోయేంత ఆక్సిజన్ మన మజిల్స్కి మనం అందించగలుగుతాం సో వాకింగ్ వల్ల. సో ఖచ్చితంగా వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే మేడం, నడక అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుందంటారా? అవునండి. దానికి సంబంధించి ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా? రోగనిరోధక శక్తి అంటే
దేనికైనా కూడా మనకి డి విటమిన్, వైటమిన్ సి అండ్ ఆక్సిజన్. సో ఈ మూడు మనం రోగనిరోధక శక్తికి చాలా ఇంపార్టెంట్. సో మనం నడిచినప్పుడు సూర్యరశ్మి మనకు తగులుతుంది. ఇందాక మనం దుస్తుల గురించి మాట్లాడుకున్నాం కదా, సాధ్యమైనంత వరకు ఫుల్ హ్యాండ్స్ వేసుకోకుండా కొంచెం మన స్కిన్ సన్కి అంటే తగిలేటట్టు, అంటే సన్ మన స్కిన్కి తగిలేటట్టు డ్రెస్సింగ్ ఉండాలి. ఫుల్ స్లీవ్స్ వేసేసుకుంటే మన బాడీకి డైరెక్ట్గా సూర్యరశ్మి తగలదు. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే సూర్యరశ్మి మనకి తగులుతుంది, సో సూర్యరశ్మితో పాటు మనకి ఆక్సిజన్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా అందుతుందో మన లంగ్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది, మన హార్ట్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా బాడీలో సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఓకే, అలాగే మేడం నడకను రోజువారీ జీవితంలో అలవాటు చేసుకోవడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు మేడం? సో అందరూ అంటే నడక అవాయిడ్ చేయడానికి మా దగ్గర టైం లేదండి అని చెప్తారు. సో టైం తీసుకోవాల్సిందేనండి. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను. సో మగవాళ్ళు అంటే వాళ్ళకి ఏమి అంటే కంపారిటివ్లీ బాధ్యతలు తక్కువ ఉంటాయి. సో వాళ్ళ టైంకి వాళ్ళు, బట్ ఆడవాళ్ళు మాకు పిల్లలకి చూసుకోవడం సరిపోతుంది, మా హస్బెండ్ని చూసుకోవాలి, లేకపోతే ఇంకేదో బాధ్యతలు ఉన్నాయి, ఆఫీస్ వర్క్, అలా కాకుండా ముందు మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. సో ఎస్పెషలీ లేడీస్, మీకోసం మీరు టైం తీసుకోండి. ఉదయమే కుదరకపోతే మీరు రోజు 5 గంటలకు లేస్తే 4:30కి లేవండి. ఒక అరగంట మన కోసం మనం కేటాయించుకుంటేనే, మనం బాగుంటేనే మనం మన ఫ్యామిలీని బెటర్గా చూసుకోగలుగుతాం. సో ఈ ఒక్క పాయింట్ దృష్టిలో పెట్టుకొని, సో మన బాడీ కోసము, మన ఆరోగ్యం కోసము మనము టైం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది మార్నింగ్ తీసుకుంటారా, ఈవినింగ్ తీసుకుంటారా, ఏ టైంలో మీరు ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో మన చాయిస్, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఓకే, ఖచ్చితంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, బట్ నడక అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, అలాగే మేడం నడకకు సంబంధించి నడకతో పోలిస్తే ఇతర వ్యాయామాలకు ఏదైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయంటారా, లేదంటే నడకనే సరిపోతుంది అంటే చెప్తారా? అంటే ఇప్పుడు మనకి జనరల్గా మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ మనం చెయ్యము, అలాంటప్పుడు నడక అనేది జనరలైజ్డ్గా సరిపోతుంది. లేదు మనం చేసే వృత్తిలో భాగంగా మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎక్కువసేపు కూర్చొని పనిచేయాలి, ఇలాంటి ఏదైనా స్పెసిఫిక్ ఉన్నాయి, లేకపోతే మన దీంట్లో భాగంగా అంటే డాన్సర్స్ కానీ స్పోర్ట్స్ పీపుల్ కానీ, సో ఇలా ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయాల్సి వచ్చిన వాళ్ళలో, వాళ్ళు ఎలాంటి పని అయితే చేస్తారో వాళ్ళ ప్రొఫెషన్లో భాగంగా, వాళ్ళు ఎలాంటి అంటే పొజిషన్స్ కానీ వాళ్ళు ఏ పని అయితే చేస్తారో దానికి తగ్గ స్పెసిఫిక్ మజిల్స్కి స్ట్రెంథనింగ్ వ్యాయామాలు చేసుకుంటే వాళ్ళకి అదనంగా వాళ్ళకి అవసరం అవుతుంది. అలా కాదు అనుకుంటే జనరల్ పబ్లిక్, అంటే జనరల్గా మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీలో మనం లేము, అలాంటప్పుడు నడక మాత్రం సరిపోతుంది. ఓకే, అలాగే నడక సమయంలో గాయాలు కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి, రక్తం కారడం వరకు కూడా అవుతూ ఉంటుంది. అటువన్నీ అంటే వాటన్నిటిని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలా నివారించాలంటారు? సో అంటే మీరు పడిపోయి రక్తం కారేంత గాయాలు అవుతున్నాయి అంటే మనకి ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో సాధ్యమైనంత వరకు గాయాలు అవాయిడ్ చేయడానికి నేను షూ అనేది చెప్పింది. సో షూ వేసుకొని నడవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో మీరు అంత బ్యాలెన్స్ లేకుండా పడిపోతున్నారు, లేకపోతే అంటే మీరు తీసుకునే ఫుడ్, అంటే కొంతమంది అంటే ఎంటీ స్టమక్తో వచ్చేస్తే కొంచెం ఏమంటారు బ్లడ్ ప్రెషర్ డౌన్ అవటం కానీ, లేకపోతే గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవటం కానీ, ఇలాంటివి సో మన బాడీ ఏం చెప్తుందో మనం ఫస్ట్ వినాలి. సో మనం మెడికేషన్స్ ఎప్పుడైతే వేసుకుంటాం, ఉదయం లేవగానే వేసుకునే మెడికేషన్స్ వాకింగ్ తర్వాత వేసుకోవాలా, ముందు వేసుకోవాలా, అది మన బాడీ తీరుని బట్టి మనం అది అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యల నుంచి మనము బయటపడవచ్చు. ఓకే మేడం, ఫైనల్గా సోషల్ అవేర్నెస్ కోసం వాకింగ్కి సంబంధించి ఏం చెప్తారు? అందరికీ ఉండేది 24 అవర్సే, అందులో 40 minutes to 1 hour ఖచ్చితంగా వాకింగ్ కోసము అందరూ కేటాయించాల్సిందే. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం వచ్చే మన ప్రాబ్లమ్స్ని, స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రాపర్ మేనేజ్మెంట్ కోసం కానివ్వండి, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండడం కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా వాకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, ఇది ప్రముఖ జనరల్ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారితో డాక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్.